శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం రావులపాలెం నుంచి మాట్లాడుతున్నామండి. గడిచిన 30వ తారీఖు నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామాలంతా ఇంచుమించుగా స్టేట్ అంతా చూస్తూనే ఉంది. మాకు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వైసీపీ అధ్యక్షులు వారు డాక్టర్ జగ్గిరెడ్డి గారు గడిచిన 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారండి. ముందు ఆయన పెట్టారు. ఆయన ఏం పెట్టారు అంటే ఆయన అబద్ధాన్ని అందంగా వండి వార్చారు జనాలందరికీ. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన తప్పుని కవర్ చేసుకోవటానికి మాకు కాపులంటే ఇష్టం, రంగా గారు మా ఇంట్లో వారం రోజులు ఉన్నారు, లేకపోతే మేము మటన్ కర్రీ వండి పెట్టాం ఇది చెప్పొచ్చు. ఏమంటే మీకు అంత అభిమానం ఉంటే మేము ఆ రోజు 30వ తారీఖు నాడు మేము చేసే ప్రయత్నాన్ని ఆ రోజు ఆర్డీఓ గారు వచ్చి ఆ రోజు ఆఫ్ చేసి ఏమంటే 17వ తారీఖు వరకు ఎవరు కూడా జోలికి రాకండి అన్నప్పుడు మేము డిపార్ట్మెంట్ వారి మాట గౌరవించి మా పెద్దల మాట గౌరవించి మేము దాన్ని వదిలేసాం. 17వ తారీఖు నాడు చూద్దాం పండగ అయిపోయిన తర్వాత అని చెప్పి. మరి మీరు 31వ తారీఖు నాడు ఎందుకు వచ్చారండి? కుడి చేత్తోనేమో అంబేద్కర్ విగ్రహం, ఎడం చేత్తో ఆంజనేయ స్వామి విగ్రహం పట్టుకొచ్చి అసలు ఏంటండి కాంబినేషన్? అసలు మీ థాట్ ఎలా వచ్చింది? ఇలాగా మీరు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? మీరు ఏ రకంగా తీసుకొచ్చారు? అంటే వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? అంటే దళిత సోదరుల్ని 4 కార్ల మీద తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కాపుల మీద ఉసుగొలిపి వీళ్ళని గొడవలు పెట్టి వీళ్ళ కొట్టుకు జావాలంటే ఈ కులాల కుంపట్లో మీరు మంట కాపుదావునా? అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళందరితో పనే ఉంది. అసలు మీరు ఈ విగ్రహం కోసం మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేయవలసిన పనే ఉంది. మీరు రావులపాలెం హైవేని ఆక్రమించి మీరు విగ్రహం పెట్టారు. ఊళ్ళో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకాల అక్కడ ఇరుగ్గా ఉన్నా సరే మీరు ఒక ఐలాండ్ కట్టి వైఎస్ఆర్ జంక్షన్ పెట్టారు. ఎప్పుడైనా ఏనాడైనా ఏ కాపుడైనా మీకు అధ్యక్షం చెప్పాడా? ఎవడైనా ఏమండి ఇది కాదని. చిరంజీవి గారి సినిమా తీసేదాకా విజయవాడ నచ్చవారెడ్డి అంటే ఎవరికే తెలవదు. మీరు ఆ విగ్రహం కూడా తెచ్చి రావులపాలెం పెట్టారు. అయినా మేము ఆనందించాం. ఓకే, నరసింహారెడ్డి గారు చరిత్ర చాలా గొప్పది అని చెప్పి. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇవాళ తిరుపతి మన అందరికీ కూడా ఆరాధ్యదేవి వెంకటేశ్వర స్వామి. ఆ గుడి కట్టించింది ఎవరండి? శ్రీకృష్ణదేవరాయలు వారే. అటువంటి మహానుభావుడు పేరు పెట్టుకున్నాం కాబట్టి మాకు పెద్ద కోరికలే ఉండవండి. ఎందుకంటే మేము మాకున్న కొద్దిపాటి ఆశ ఏంటంటే మేము ఈ శ్రీకృష్ణదేవరాయలకు విగ్రహాన్ని మేము దగ్గరలో పెట్టుకున్నాం. ఇంకొక జగ్గిరెడ్డి గారు చాలా నీట్ గా ఆడారు. ఇంకో కార్ డ్రైవ్ కొట్టారు ఆయన. అదేంటంటే ఈ కళ్యాణ మండపం ముందు పెట్టుకోవడానికి విగ్రహం చేయించుకున్నారు వాళ్ళని. కళ్యాణ మండపం ముందు మురుగునీరు కాలం వెళ్తుంటే విగ్రహం ఎక్కడ పెట్టుకుంటామండి? మీ విగ్రహం ఎక్కడ పెట్టుకుంటామండి? మేము విగ్రహం అక్కడ పెట్టుకుందామని మా సోదరులందరూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వేళ మీరు మాకు ఏ రకమైన సంకేతం ఇవ్వలేదు. పంచాయతీకి మేము వెళ్ళగానే పంచాయతీలో మీరు తీర్మానం చేయాల్సిన పనే ఉందండి. అసలు ఎవరిని అడిగి మీరు తీర్మానం చేశారు? మీ ఏకపక్ష నిర్ణయాలు ఏంటి? అంటే రావులపాలెం మిగిలిన వాళ్ళకి ఎవరో ఇచ్చేయకూడదా? ఇంక ఏ రకంగానూ చేసుకోకూడదా? అసలు ఎందుకు మీకు మా మీద ఎంత ద్వేషం? ఇకపోతే గడిచిన 3 రోజుల నుంచి మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు కొంతమంది చేత స్క్రిప్ట్ ఇచ్చి. ఆ స్క్రిప్ట్ లో వాళ్ళు పూనకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నేను ఎవరో ఎర్రచొక్క వేసుకున్నా ఆయన. అసలు ఇదేంటండి మన కాపుల ఎమ్మెల్యే ఉండండి అర్ధరాత్రి పెడతాం ఏంటంటే ఇదే కర్మండి బాబు అంటున్నాడు. అరే బాబు ఎర్రచొక్క దా రావులపాలెం దా. నువ్వు రావులపాలెం వస్తే ఇగో సంఘం చైర్మన్ గారు ఉన్నాడు, ఇగో కాపు మండల అధ్యక్షుడు ఉన్నాడు, ఇంతమంది సోదరులు ఉన్నారు. బాబు ఎందుకు రావు అని అంటే అప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తారు. మీకేమో ఆకేదో పువ్వేదో తెలియదు. మీరేదో ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని పట్టుకుని ఏదో పాడిందే పాడరా పాసిపడి దేవుడు అని చెప్పి మీకు నోటికి వచ్చిందో అవుతారు. అసలు ఇందులో రాజకీయం ఎందుకు మీరు లాగుతున్నారు నాకు అర్థం కాదు. వైసీపీలో ఉన్న కాపులను ఎడగొట్టారు. వైసీపీలో ఉన్న కాపులు ఎందుకు బాబు మాకే మొత్తం అసలు ఫంక్షనాలను నిండిపోతున్నాయి మేము పెట్టుకోండి. ఇప్పుడు మాకు మీ పనే ఉంది. మీరు మీకు నచ్చిన పార్టీ మీరు చేసుకోండి. ఇక్కడ మేము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నారు ఆ విగ్రహాన్ని అక్కడ అందంగా పెట్టాలి, అది దాన్ని అందంగా తయారు చేయాలనేది మా మనసులో భావం తప్ప ఇంకో ఉద్దేశం కానీ రాజకీయ కోణం కానీ ఏమీ లేదు. ఇకపోతే నిన్న ఒక నాయకుడు అంటున్నాడు ఈ విషయం మాకు చెప్పలేదు, మాకు ముందే చెప్పుంటే మేము జగ్గిరెడ్డి చేత ఓకే చేయించేద్దాం అంటాడు ఒక ఆయన. అసలు నీ ఊళ్ళో నీకే దిక్కులేదు, నువ్వు నోట్లో ఏం మాట్లాడుతున్నావు నీకు తెలీదు. నువ్వేమో జగ్గిరెడ్డి గారితో చెప్పేవరా బాబు గారు జగ్గిరెడ్డి గారితో చెప్పావు అర్థమైందా? ఇంకొక బాబు గారు అంటాడు అబ్బాయి ఇదేంటి ఇలా చేయటం ఏంటి మా అందరికీ ఎలా పెడతామయ్యా
ఇది ఎవడింట్లో పెళ్లి ఎవడ కౌరంపడానికి? ఇది మా రావులపాలెం మండలంలో వచ్చిన సమస్య. ఇది ఇక్కడ మేము మండలం మీద మాకున్నటువంటి ఈ పక్కన కౌరాలంకో పొడగట్ల బిల్లు లక్ష్మీ పోలవరం ఇలా ఈ పక్కన ఉన్నటువంటి జనాలతో మేము క్లారిఫికేషన్ చేసుకుని మేము మూమెంట్ ఇచ్చాం. మీరు ఎందుకు పెట్టాలనే దానికి ఒకసారి రండి కళ్యాణ మండపానికి, మేము సమాధానం చెప్తాం. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం. మేము కేవలం దెమ్మే పెట్టాలనుకున్నాం. జనవరి 17వ తారీఖు నాడు శ్రీకృష్ణదేవరాయల జయంతి రోజు నాటికి మేము ఆ విగ్రహాన్ని మేము ప్రముఖుల చేత దానికి సంబంధించినటువంటి వాళ్ళ వారసుల చేత లేకపోతే ఇంకొక ముఖ్య నాయకుల చేత దాన్ని ఒప్పు చేయించాలనుకున్నాం. ఈ లోపల జగ్గిరెడ్డి గారు ఒక తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు, దాన్ని కవర్ చేయడానికి ఇంకో తప్పు. వద్దు, మీరు మాకు సాయం చేయకపోయినా పర్లేదు, దయించి మీరు ఎటకారం మాటలు మాట్లాడకండి, మా మనోభావాలు దెబ్బతింటాం. మేమేం మిమ్మల్ని ఏమి రండి మాకు చెయ్యండి అని మేమేం అలా. మీరు వైసీపీలో ఉన్న కాపులు ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఇప్పుడు అన్ని కులాలు అన్ని పార్టీల్లో ఉంటారు. దీనికి ఏ విధమైన రాజకీయం ఆయన అంటాడు కదా జగ్గిరెడ్డి గారు, కోతవేడు దూరంలో క్యాంప్ ఆఫీస్ ఉంది, అన్ని తెలుస్తాయి వాళ్ళకే అని చెప్పేసి అంటాడు. వాళ్ళకెందుకు తెలుస్తాయండి? క్యాంప్ ఆఫీస్ 8 దాటితే లాక్ చేసి వెళ్ళిపోతారు. 24 గంటలు 24/7 క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉంటారా జనం? ఇందులో నాయకుడికి కానీ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఇది కేవలం మా ఆత్మాభిమానం కోసం మేము పోరాటం చేస్తాం. ఇందులో ఈ కులాలు ఎందుకు వచ్చినాయి, రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి? మాకు అంతమంది అన్ని కులాల నుంచి, అన్ని గ్రామాల్లోనూ అన్ని కులాల నుంచి ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటిస్తారు. వాళ్ళందరికీ మనసా వాచ శిరసు ఉంచి నమస్కారం పెడతారు. నిన్న కూడా మాకు రావులపాలెంలో రెడ్డి కులస్తులు అందరూ కూడా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఫేస్బుక్ లో వాళ్ళు మాకు సంఘీభావం తెలిపారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వద్దండి అనవసరంగా కుల గొడవలు చెప్పకండి, కుల గొడవలు రెచ్చగొట్టకండి. ఎందుకంటే మాకు అన్ని కులాలతోనూ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మేము పర్టికులర్ గా మేమందరం కాపులు కానీ సిటిబల్జీలు కానీ ఎస్సీ సోదరులు కానీ గౌడ కానీ అందరితోనూ మేము చాలా కాముడు బ్రాహ్మణులతో కానీ అందరితోనూ మేము సఖ్యతగా ఉంటాం. మేము ఎవరితోనూ మేము పోరాటం మేమేమండి మా కాపులు మా మనసులో చాలా విశాలం. మేము అందరు మంచి కోరుకుంటాం. మేము కాపు కాస్తాం, అందులో మేము కాపులు. అది దయించి జగ్గిరెడ్డి గారి మనసులో ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మంచి ఉద్దేశం కలిగించి ఈ విగ్రహానికి దయించి ఏ విధమైన గొళ్ళలు పెట్టొద్దని మిమ్మల్ని మనసా వాచ కోరుకుంటాం.